హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ ఫుడీ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 1/2 kg బెండకాయలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ 3 పచ్చిమిర్చిని కూడా చిన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బెండకాయలు జిగిరిపోయేంత వరకు వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకున్న తర్వాత బెండకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వెల్లుల్లిపాయ రెమ్మలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో నేను కారం యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. కారం కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. వేయించుకున్నాక బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని రసంలోకి కానీ సాంబార్లోకి కానీ సైడ్ డిష్గా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.